జగనే టార్గెట్, ఇప్పుడు జగనే టార్గెట్. అయితే ఇప్పుడు పాలనపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడతారు. అంటే అధికారంలో రాగానే ఫస్ట్ జరిగిన సభలు కాబట్టి ఒక బడ్జెట్ గురించి పక్కన పెడితే ఇందులో ఎక్కువ ఈ సభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అందులో జగన్ చేసిన అప్పుల లెక్కలు, కాగ్ ఇచ్చిన రిపోర్ట్లు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన వ్యక్తుల ఫోటోలతో సహా ఏమేం చేశారు ఇవన్నీ ప్రజెంట్ చేయడం, అంటే ప్రజల ముందు ఉంచారు ముందు రాగానే. అంటే ఏంటిది వ్యూహం కాదా, ఒక ఎత్తుగడ కాదా, నెక్స్ట్ స్టెప్కి ముందే అంత సిద్ధం చేసుకున్నారు ఆ ప్రణాళికలో భాగమా? అందులో ప్రత్యేక వ్యూహం ఏముండదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాన్ని నిందించాలి. నిందించడం అనేది వ్యూహం ఎందుకు ఉంటుంది? అది రొటీన్ ప్రాసెస్. అలాగే అధికార పక్షాన్ని విమర్శించడం ప్రతిపక్షం రొటీన్ ప్రాసెస్. ప్రత్యేకించి వ్యూహం చేసుకోవడం ఏముండదు. జగన్ అనేటువంటి వాడు వస్తే రాష్ట్రం నాశనం అయిపోతే అతనికి చేత కాలేదు అని చెప్పాలన్నది వీళ్ళు. వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి మా మీద పడుతుంటారు, మేమైతేనే అద్భుతం చేసామని వీళ్ళు. మన దగ్గర న్యూట్రల్ మీడియా లేదు. ఇదివరకటి రోజుల్లో జేపీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది లోక్సత్తా సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, కాగ్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి. ఇప్పుడు అట్లా చెప్పేవాడు ఎవడు లేడు. కాబట్టి అవి అడ్డదిడ్డంగా నడిచిపోతుంది. ఇప్పుడు పక్కన సాక్షిలో చూస్తేనేమో రాష్ట్రం అంతా బాగుందని చెప్పి కాగి రాసిందని ఉంటుంది, ఈనాడు జ్యోతిలో చూస్తేనే రాష్ట్రం అంతా బాగాలేదని రాశారని ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా మా టైంలో అంత అద్భుతంగా ఉంది, వాళ్ళ టైంలో అంత బాగాలేదనే ఉంటుంది. దీనివల్ల ఒరిగింది లేదు, పోయేది లేదు. కొత్తగా ప్రత్యేకించి ఎప్పుడు దీని ఇంపాక్ట్ అంటే మీరు చూడండి, పబ్లిక్